ఉప్పల్ లక్ష్మణ్ గారు, సో మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది? ఈవీఎంల విషయంలో ఇవి కేవలం విమర్శలుగానే మనం దాన్ని కంక్లూడ్ చేయొచ్చా, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఫస్ట్ మోడీ గారు గెలిచిన తర్వాత ఒక సంవత్సరం అయింది అనుకుంటా, అంటే 9-10 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల క్రితం ఇలా ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలు వస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మేము కొన్ని ఈవీఎంలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో, మీరు ప్రతిపక్ష పార్టీలన్నీ వచ్చి వాటిని టెస్టులు చేసుకొని అలా అవకాశం ఉంటే మీరు నిరూపించండి, లేదు మీరు ఎక్కడి నుంచైనా సరే ఇండియాలో ఫలానా కేంద్రం నుంచి ఈవీఎంలు తెప్పించండి అంటే తెప్పిస్తాము, మేము కూడా టెస్టులు చేపిద్దాము అని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ప్రకటన చేస్తే విచిత్రం ఏంటిదంటే ఎవరు పోనీలేదు ప్రతిపక్ష పార్టీలు. టేబుల్ మీద అన్ని పెట్టారు ఆ రోజు, ఒక్కరు పోలేదు ఈ ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా. తర్వాత ఏమైంది, మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీం కేసు కోర్టు ఎవిడెన్స్ అడుగుతుంది కదా, ఏ విధంగా ట్యాంపరింగ్ అయ్యింది, ఏంటి ఎగ్జాంపుల్, ఎలా జరిగింది, ఏమిటి అంటే దానికి ఆధారాలు లేవు. సో పిటిషన్ డిస్మిస్ అయింది. ఇక్కడ సరే ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, బీజేపీ కాదు కదా ప్రవేశపెట్టింది ఈవీఎంలు దేశంలో, మీరే ప్రవేశపెట్టారు. ఓడిపోయినప్పుడల్లా రాజకీయ పార్టీలు ఏమైపోతున్నాయంటే ఈవీఎంల మీద నిందలేస్తూ మాట్లాడుతున్నారు. ఇండియాలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. తెలుగుదేశం కూడా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజేమో బ్రహ్మాండంగా సమర్థించి తెలుగుదేశం వాళ్ళని తిట్టి అసలు ఛాన్సే లేదు అని చెప్పి, ఇవాళ మళ్ళీ అతను కూడా ఈవీఎంల మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బ్యాలెట్ పేపర్లు కావాలంటే బ్యాలెట్ పేపర్లు కావాలని ఎందుకు అంటారు వీళ్ళు? రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశంలో చేరిన చంద్రబాబు నాయుడు రాయచోటిలో బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడిని అబ్జర్వర్ గా పొమ్మని ఎన్టీ రామారావు పంపించాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఆ రాయచోటికి పోవాలి అంటేనే ఈ రాజశేఖర రెడ్డి మనుషులు, అప్పట్లో ఈ ఎలక్ట్రానిక్ మీడియాలు, కెమెరాలు, వీడియోలు ఏం లేవు, చిన్న కెమెరా పట్టుకొని మేము పోయేవాళ్ళం. ఏం చేశాడు, నేను అప్పుడు కడపలో పనిచేస్తున్నా ఈనాడులో, మా ఇంటికి కారు పంపించి నన్ను పిలిపించుకొని నువ్వు నాతో పాటు రావాలా అక్కడ పోలింగ్ పర్యవేక్షణకు అన్నాడు. ఏమంటే లేదు లేదు నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది అన్నాడు. సరే జీపులో, కార్లు కూడా కాదు, జీపులో ఫ్రంట్ లో పోయినాం రాయచోటికి. అలా పోలింగ్ కేంద్రాలు వెళ్ళి 2-3 చూసిన తర్వాత ఇంకొక పోలింగ్ కేంద్రం చిన్న గల్లీలో ఉంటుంది, అందులో పోయాం. పోతే ది గ్రేట్ రాజశేఖర రెడ్డి చిన్న స్కూల్ అది, అటువైపు ఒక పోలింగ్ కేంద్రం, ఇటువైపు పోలింగ్ కేంద్రం, 2 రూముల్లో జరుగుతున్నది. ఎవరు బయట ఒక మనుషులు ఎవరు కూడా లేరు. రాజశేఖర రెడ్డి గారు చేతులు ఆయన ఎప్పుడు నిలబడితే చేతులు వెనక్కి కట్టుకొని నిలబడతాడు, వెనక్కి కట్టుకొని నిలబడుకున్నాడు అక్కడ. మేము పోయి దిగుతానే వాట్ మిస్టర్ చంద్రబాబు ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అన్నాడు. అంటే ఈయన నమస్కారం పెట్టి ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు. సరే ఆ షేక్ హ్యాండ్ ఫోటో తీశాను, నా జోబులోని కెమెరా చిన్నది ఉంటుంది పెట్టుకుంటామా. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో, నేను లోపలికి వెళ్ళిపోయా పోలింగ్ కేంద్రానికి, నా పని అదే కదా. అది మహిళా పోలింగ్ బూత్. శుభ్రంగా ఒక 3 వ్యక్తులు కూర్చున్నారు, ఒకడు గుర్తుతున్నాడు, ఒకడు ఏలు ముద్ర వేస్తున్నాడు, ఒకడు డబ్బాలు వేస్తున్నాడు. ఫోటోలు తీసాను, లేచినారు అందరూ, లేచి నన్ను వెంట పడినారు. కెమెరా గుంజుకునే ప్రయత్నం చేస్తే నేను ఆ యొక్క స్కూల్ వెనక భాగం నుంచి వెళ్ళిపోయి ఈలోగా అటు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చే లోపల వీళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి రాజశేఖర్ రెడ్డికి చెప్పింది ఫోటో తీసిండు అని. ఇప్పుడు ఆడ నీకేమి ఎగ్జాంపుల్ చెప్తున్నా,
ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారు నిలబడి లోపల రిగ్గింగ్ చేపిస్తున్నాడు. మరి పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయరని గ్యారెంటీ ఉందా? బ్యాలెట్ పేపర్ వస్తాయి అంతే కదా మరి. బ్యాలెట్ పేపర్లు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, పులివెందుల నియోజకవర్గంలో ప్రత్యేకించి చెప్తావు. ఓకే, జమ్మలమడుగు ఇతర నియోజకవర్గాలు తెలుగుదేశం డామినేటింగ్ ఉండే చోట కూడా రిగ్గింగ్లు అవే జరుగుతాయి. ఏం చేస్తారు, ఈ నాయకులు అనే వాళ్ళు బయలుదేరతారు ఒక జీపులో ఒక 5 మందిని కూర్చోబెట్టుకొని పల్లెకు పోయి పొద్దున్నే 6 గంటలకు బయలుదేరిపోయి రిగ్గింగులు చేసుకుంటూ పోతారు. అంటే డిసైడ్ చేసుకుంటారు, ఈ ఊళ్ళలో పోయి బెదిరిస్తే మన మాట వింటారు, అక్కడ ఎవరు మనల్ని ఎదిరించే వాళ్ళు ఉంటారని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజెస్ కు పోయి రిగ్గింగ్లు చేస్తారు. బ్యాలెట్ పేపర్లను బుద్ధి లోపలేసి వెళ్ళిపోతుంటారు. ఆ విలేజ్ దానికి ఇంకో విలేజ్ వెళ్ళిపోతుంటారు. ఇది ఈ పని తెలుగుదేశంలో చేశారు, అప్పట్లో కాంగ్రెస్ చేశారు. రాజశేఖర్ కూడా అదే పని చేస్తాడు. బట్ ఇక్కడ మొదలు పెడతాడా, అలా వెళ్తాడు అన్ని విలేజ్లు. ఏం పని విలేజ్లు పోతావు నువ్వు అంటే, తర్వాత నేను ముందు నాకు తెలియక అడిగితే తర్వాత విచారించుకుంటే అసలు కథ ఇది. నీకు అదే ఈవీఎంలు ఉంటే ఇప్పుడు ఉన్నాయి, ఈవీఎంలు నీకు ఆ విధంగా ఒక్కసారి గుద్ది లోపలేసుకునేటువంటి అవకాశము కలుగుతుందా? అది బటన్ నొక్కాల, కొంచెంసేపు ఆగాల, మళ్ళా నొక్కాల, మళ్ళా కొంచెంసేపు ఆగాల. ఈలోగా ఏదైనా దౌర్జన్యం జరిగితే వాడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయచ్చు ఎలక్షన్ ఆఫీసరు. యూజ్ కాకుండా ఆపేసి రీపోలింగ్ రాయొచ్చు. ఇక్కడ కల్లార ఇలాంటి సంఘటనలు పోకలు చెప్తా నేను కల్లార చూసినవి, చూడనేటివి అవసరం లేదు, చూసినటివి. మరి అలాంటి వాతావరణంలో ఇవ్వాలి. ఓకే, ఎక్కడైనా ఒక మిషన్ పనిచేయదా, మళ్ళీ ఇంకో మిషన్ తెచ్చి పెడతారు, ఏదైనా ఒక చోట మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఈ టెక్నాలజీలో ఎక్కడో ఒక చోట పొరపాటో ఏదో జరిగి ఉంటది, దాన్ని ఆధారం చేసుకొని మొత్తం జరిగిపోయినాయి అంటే, ఇందాక రవికిరణ్ మిత్రుడు చెప్పినట్టు ఈవీఎంల్లో బ్లూటూత్ గాని ఇంటర్నెట్ గాని ఏది వాడనప్పుడు ఆ చిప్పులో ఏ విధంగా హ్యాక్ చేస్తారు? చేసేదానికి అవకాశం ఏది? హ్యాక్ చేయాలంటే ఇంటర్నెట్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేస్తారు, చెయ్యాలంటే ఇంటర్నెట్ ఉండాలి, బ్లూటూత్లు ఉండాలి, ఎన్ని పెట్టి కూర్చొని హ్యాక్ చేస్తారు. ఇందులో ఆ పరిస్థితి అవి అసలు నీకు హ్యాక్ చేయడానికి ఇది కనెక్టే కాదు. అసలు ఈవీఎం లేక ఏది కూడా కనెక్ట్ కాలేదు. అది ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఏమైనా కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటుందా? కాదు. కేవలం ఆ యొక్క బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ రెండో బటన్ కు ఓపెన్ కావడానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ తో ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేస్తారు. అంతే తప్ప వేర్ ఇస్ ఇంటర్నెట్, వేర్ ఇస్ బ్లూటూత్ ఏమీ లేదు. ఏ విధంగా కనెక్ట్ అయిపోతుంది? ఇంకా అంతకుముందు ఆరోపణలు ఏంటంటే, ఇంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే డార్క్ రూమ్ లో పెట్టుంటారో ఈవీఎంలు, సపోజ్ అందులో 50 ఓట్లు ఉంటాయనుకో, అది ఆటోమేటిక్ గా ఒక 12 గంటలు గడిచిన తర్వాత ఆ లోపల ఉండేటువంటివి మారిపోతాయి. 50 ఓట్లు ఉండేది దాన్ని సెట్ చేసి పెట్టుంటారు, చేంజ్ కావడానికి, కాంగ్రెస్ కు పడాలని లేకపోతే బీజేపీకి పడాలని సెట్ చేసి పెడితే ఎవరికి వేసినా కూడా, మనకేమో వేసేటప్పుడు బీజేపీకి కనిపించినా ఈ డార్క్ రూమ్ లో భద్రత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 12 గంటల తర్వాత ఇవి వాటికేవే యాక్టివ్ అయిపోయి మొత్తము చేంజ్ చేసేస్తాయి. ఎలా చిప్పులో పెట్టి ఉంటే ఇన్ని గంటల తర్వాత ఇది మారిపోవాలంటే అలా మారిపోయి ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు చూపిస్తుంది. అది తర్వాత నంబరింగ్ అని చెప్పారు అని ఆరోపణ చేస్తే, అలా కూడా ఆ మిషన్లు ఏదైతే ఎంటర్ చేసి ఉంటారో ఫలానా పోలింగ్ బూత్ లో బీజేపీకి కాంగ్రెస్ కని ఎంటర్ చేసి ఉంటారో ఆ స్లిప్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆ ఈవీఎంలు తెచ్చి మళ్ళీ బటన్ నొక్కి చూపించారు. సేమ్ అవే వచ్చాయి. అయినప్పుడు మళ్ళీ ఎలా వస్తాయి ఏమిటి అనేది జరిగేప్పుడు మనం ఇంత టెక్నాలజీలో ముందుకు పోయి
ఈవీఎంలన్నీ పర్చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టి అంత చేస్తే మళ్ళీ బ్యాలెట్ బాక్సులకు పోలే అంటే వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ 1000 కోట్లు కావాలి. ఎక్కడున్నాయి బాక్సులు? అవును, ఎగ్జాక్ట్లీ లక్ష్మణ్ గారు. ఎప్పుడో 20 ఏళ్ళ నాటి బాక్సులు అని పోయి ఎక్కడున్నాయి బాక్సులు ఇప్పుడు? అవును రవికిరణ్ గారు. బాక్సులు పోయి ఎక్కడి నుంచి మళ్ళీ అన్ని కొనాలి, 100 కోట్లు ఖర్చు పెట్టి కొని వీళ్ళ కోసం వీళ్ళు ఆరోపణ అంటే చేస్తున్నారు. నిజానికి ballot paper తీసి పెడితే కొన్న తర్వాత సాటిస్ఫై అవుతారంటే అది సాటిస్ఫై ఎవరు అది కొన్న తర్వాత అయినా కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ పేపర్ అంటే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. మనం బ్యాలెట్ పేపర్ నుంచే మరి ముందుకెళ్ళి ఈవీఎంలు అన్నాం. అయితే రవికిరణ్ గారు దౌర్జన్యాలకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. సో రవికిరణ్ గారు దీనికి దానికి తేడా ఉంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆయన పోయాడు పైన ఈవీఎం పగలగొట్టాడు, కిందేసి కొట్టాడు. అది 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 దాన్ని అది పైన డ్యామేజ్ అయింది కానీ లోపల అయితే ఏమి డిస్టర్బ్ కాలే. అవును అవును అలాగే ఉంది చిప్. అది అవును. దాన్ని తీసుకొచ్చి ఇంకొక ఈవీఎం లో పెట్టి అది మళ్ళీ కంటిన్యూ చేశారు పోలింగ్. నీకు అలా కాకుండా బ్యాలెట్ బాక్స్ చింపేస్తారు, దాంట్లో బాక్సులు ఎత్తుకొని పోతారు, అవును, లేకపోతే బెదిరిస్తారు, అవును, పడతారు, ఇంకో వస్తారు, తీసుకెళ్లి చంపిన సందర్భాలు ఉన్నాయి ఏజెంట్లను కూడా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అందుకే మనం అవన్నీ దాటుకొని ముందుకు వచ్చాం. అయితే రవికిరణ్ గారు ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.